వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు మరో షాక్. ఎస్పీ చీఫ్ కీలక ప్రకటన. రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్ కు యోగి నాయకత్వంపై మోదీ ప్రశంసలు. వాలంటీర్లు సేకరించిన డేటా ప్రైవేట్ సంస్థల చేతికి. నాదెండ్ల మనోహర్. జగన్ రెడ్డి బాధితులంతా చంద్రనకు స్టార్ కంపెనర్లే. వైసీపీని మడతేస్తారు. బోండా ఉమామహేశ్వరరావు. ఉత్తరప్రదేశ్లోని డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రంలో పెట్టుబడులు రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్ అనేలా మారాయని కొనియాడారు. లక్నోలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగుతుందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ఈరోజు యూపీలోని ప్రతాప్గఢ్ మీదుగా అమేధికి చేరుకుంది. ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ రాహుల్ గాంధీ పర్యటనకు హాజరు కావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అమేధీ రాయ్బరేలీకు కూడా వెళ్లడం లేదని స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయయాత్రలో సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ఎవరూ పాల్గొనరని ఆయన స్పష్టం చేశారు. కనీసం చట్టబద్ధత లేని వాలంటీర్ల వ్యవస్థ పేరుతో వైకాపా ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో వాలంటీర్లను నియమించి వారితో వైకాపాకు లబ్ధి చేకూర్చేలా పనులు చేస్తున్నారని విమర్శించారు. తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదా వెంకటేశ్వర గారు దాదాపు వారం 10 రోజుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జూలై 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపైన. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు. జగన్ రెడ్డి బాధితులంతా చంద్రనకు స్టార్ కంపెనర్లై వైసీపీని మడతేస్తారంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ఒక మార్కు లేదు, ఒక సంక్షేమం కానీ లేదంటే ఆయన చేసిన పథకం కానీ లేదంటా ఉన్నాడు. ఎక్కడ కూర్చొని? నిన్న రాప్తాడులో అనంతపురంలో కూర్చొని. అనంతపురం ఆయన వెళ్ళిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసింది. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులు. ఆఖరికి నువ్వు నిన్న వెళ్ళిన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ క్రాప్స్లు కానీ, పళ్ళ తోటలకు కానీ, వేరుశెనగ పంటలకు కానీ, ఆఖరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో చీనీ చెట్లకి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా జగన్ రెడ్డి?
నువ్వు నిన్న చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చావు ఈ మీటింగ్లో. మేము వెంటనే మా నాయకుడు దానికి చర్చలకు సిద్ధం, నువ్వు రా బయటికి, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్కేంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్ని మోడరేటర్గా పెట్టుకొని రా, నువ్వు టైం చెప్పు, నువ్వే టైం అంటే ఆ టైము. కాంగ్రెస్ ప్రభుత్వం 70 రోజుల్లో 25,000 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని ఓయూ జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ నేత ఓర్గంటి కృష్ణ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి సమ్మక్క సారలమ్మ మేడారం వరకు పాదయాత్ర ఓయూ విద్యార్థులు చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ముంచారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 10 సంవత్సరాలు ప్రజాపాలన, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం ఓయూ నుండి సమ్మక్క సారలమ్మ దేవాలయం వరకు మేడారం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. గడిచిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ప్రజా పరిపాలన అందిస్తూ 25,000 ఉద్యోగాలు ఇచ్చిండు. నిరుద్యోగులకు న్యాయం చేసే పని చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చు 6 పథకాలు కూడా అమలు చేసే దిశగా ఎంతో ముందడుగు వేసిండు. ఇప్పటికే 5-6 పథకాలు అమల్లోకి వచ్చేసినాయి. ఈ ప్రభుత్వం ఇంకా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు పరిపాలించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సమ్మక్క సారలమ్మలకు పాదయాత్రగా వెళ్తున్నాం. సమ్మక్క సారలమ్మల దీవెనతోటి రేవంత్ రెడ్డి గారు మరో 10 ఏళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని మా మొక్కు తీర్చుకోవడం కోసం వెళ్తున్నాం. జై రేవంత్ అన్న. ఎందుకంటే వీడియో అనేది జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సీతక్క, జై సీతక్క, జై సీతక్క, జై సీతక్క, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ. ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు అధికారంలో ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఈరోజు మేము పాదయాత్రగా బయలుదేరి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని నెల్లినట్టు బంగారం ఇద్దామని మేము ఇక్కడి నుంచి బయలుదేరిన మా సమ్మక్క సారక్క దీవెనతోటి మేము చల్లగా వెళ్ళి దర్శించుకోవాలని కోరుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. జై రేవంత్ అన్న, 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 జై రేవంత్ అన్న. ఒకసారి సమ్మక్క సారక్కకి జై అనండి. ఏంటంటే అంత సమ్మక్క సారక్కకి, సమ్మక్క సారక్కకి. ఎర్రవరం గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరువుల సుబ్బారావు గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు నివాసం వద్ద ముందుగా వరువుల సుబ్బారావుకి హారతి నీరజలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రసన్న ఆంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ గుల్లంపూడి గంగాధర్ వరుపుల సుబ్బారావుకు ప్రసన్న ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్థానిక నేతలతో గ్రామంలో గడప గడపకు కార్యక్రమం చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూరులో కౌన్సిలర్ మయూరి రాజ్గౌడ్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాము సింగ్, మల్లేష్, సుధాకర్ గౌడ్ బృందం, శ్రీధర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ మధు యాదవ్, కుమ్మరి శంకరయ్య, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని స్థాపించడానికి పెద్దలు సుధాకర్ గౌడ్ గారి బృందం ఎంతో కృషి చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం పునఃస్థాపించడానికి కానీ మరియు ఇన్స్పిరేషన్ ఇచ్చింది కానీ మరియు ఈ యొక్క ఛత్రపతి పూజ యూత్ కానీ అప్పట్లో మా పెద్దలైన సుధాకర్ గౌడ్ గారు మరియు ఆయన బృందం వాళ్ళ యొక్క అనుచరులు ఆయన ముందుండి నడిపించి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు గత 15-20 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమం కానీ అన్ని విధాలు కానీ ఛత్రపతి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ముందుండి సుధాకర్ గౌడ్ గారు ముందుండి అన్ని విషయాలలో మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు ఆయన యొక్క అడుగుజాడలో మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని యువతను కూడా ముందుండి నడిపించుకొని ఈరోజు ఆయన ఒక కళని నెరవేర్చినాం. ఈరోజు ఆయన ఒక కళని రాజుగౌడ్ గారు, మైరి రాజుగౌడ్ గారు, వర్ధరామ్ సింగ్ గారు ముందుండి నడిపించి యువతతో ఇన్స్పిరేషన్తో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ అయినందుకు నా యొక్క ధన్యవాదాలండి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు మరో షాక్. ఎస్పీ చీఫ్ కీలక ప్రకటన. రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్కు యోగి నాయకత్వంపై మోదీ ప్రశంసలు. వాలంటీర్లు సేకరించిన డేటా ప్రైవేట్ సంస్థల చేతికి. నాదెండ్ల మనోహర్. జగన్ రెడ్డి బాధితులంతా చంద్రనకు స్టార్ కంపెనర్లే. వైసీపీని మడతేస్తారు. బోండా ఉమామహేశ్వరరావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.